హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ నా వర్క్ ప్లేస్కి వెళ్దాం. అంటే మీకు తెలిసినంత వరకు నేను ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్, ఆర్టిస్ట్ని, యాక్టింగ్ చేస్తుంటాను, అప్పుడప్పుడు షూటింగ్లోకి వెళ్తూ ఉంటాను, ఎప్పుడు కూడా ఫ్రస్ట్రేట్ అవుతుంటాను, ఇలా అంతా అనుకుంటున్నారు కదా. సరే, నిజమే, కానీ ఇంతకు మించి కూడా ఇంకా చాలా ఉంది. పదండి అలా నాతో కలిసి రోడ్డు ఎక్కుదాం. ఈరోజు ట్రాఫిక్లో ఎవడెవడు ఏ విధంగా వెళ్తూ ఉంటారో, అంటే నేను కూడా ఏం 100% కరెక్ట్గా నేనేమి కార్ నడిపించాను, నాలోనూ 150 లోపాలు ఉంటాయి. బట్ పక్కన వాడు ఇంకా అధ్వానంగా వెళ్తాడని నాకు గట్టు ఫీలింగ్. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. రాంగ్ రూట్లలో వీళ్ళ దుంపలదేగా, రాంగ్ రూట్లలో ఏం వస్తారండి అసలు నిజంగా. అంటే మనకి ఒళ్ళంతా కళ్ళు ఉండాలన్నమాట. అట్లా వస్తూ ఉంటారు మెయిన్ రోడ్ల మీద విచక్షణారహితంగా. కార్లు ఆపేస్తుంటారు, బండ్లు ఆపేస్తుంటారు, మనుషులు వాళ్ళకు వాళ్ళు ఆగిపోతుంటారు రోడ్డు మధ్యలో. ఇట్లా ఆపి మరి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. నేను ఎవరిని చూపించను, ఎందుకు మళ్ళీ నువ్వు మా గురించి చేస్తావా అని అటు ఇటు చూసేవని అన్నారు అనుకో, మొదటికే మోసం. అందుకే నేను మిమ్మల్ని కూడా చూడను. కార్ ఇట్లా డ్రైవ్ చేసుకుంటూనే మాట్లాడదాం మనం, సరేనా? చీ 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 చీ, ఏం డ్రైవర్స్ అండి నిజంగా బే. నేను కారు 2005లో నేర్చుకున్నా. ఇప్పుడు దీన్ని బట్టి నా ఏజ్ ఏంటి, అప్పటికి ఇంకా లేదు నాకు లైసెన్సు. ఫస్ట్ నేర్చుకున్నాము, ఆ తర్వాత 18 years కంప్లీట్ అయిన తర్వాత లైసెన్స్ వచ్చిందనమాట. అప్పుడు మాన్యువల్ కార్ మా ఫాదర్ది. అప్పటికే ఆయన తొక్కి దాన్ని తొక్కి పెట్టి రానా తీశారు. సో అది ఇలా ఎత్తులో ఒకరోజు ఆగిపోయింది. దాన్ని ఏదో ఒకటి చేసి ఆ నిమిషానికి గండం గట్టెక్కించా. అప్పుడు ట్రామటైజ్ అయ్యి ఆపేసిన డ్రైవింగ్ మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు రీస్టార్ట్ చేసా. ఒక విధంగా మా అబ్బాయి దీనికి కారణం అని చెప్పాలి. అమ్మ, నాన్న డ్రైవ్ చేస్తున్నారు, నువ్వు చేయవా అని అడిగాడు. వాడు అడిగితే నేను ఏదైనా చేస్తా, అది వాడికి కూడా తెలుసు. సో అలా ఒకసారి మా అను అక్క, యాక్చువల్లీ నేను కారు కొన్నప్పుడు చెప్పినట్టున్నా మీకు. ఎనీవే, అను అక్క ఒకరోజు మా అక్క వాళ్ళ ఫ్రెండ్, నేను మా అక్క అను అక్కని ఫ్రెండ్షిప్ పంచుకుంటున్నాం అనమాట. గత 25 ఏళ్ళుగా మేమిద్దరం అలా వెళ్తూ ఉంటే, ఏంటి సో నువ్వు డ్రైవింగ్ వచ్చి చెయ్యి అని చెప్పి మెయిన్ రోడ్ మీద కార్ ఆపేసి ఇచ్చేసింది. ఇది ఆటోమేటిక్గా ఏం కాదు, మనకు ఒకసారి వచ్చు కదా, స్టీరింగ్ కంట్రోల్ ఉండాల్సిందే, చెయ్యి అంటే యూ డోంట్ బిలీవ్ మెయిన్ రోడ్ మీద చేశాను, ఐకియా అదంతాను. సో అప్పుడు నాకే ఒక తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది. అది చూసి మా ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది అసలు కొత్తిమీర కట్టకు కూడా నన్నే పంపిస్తుంది, దీనికి ఒక కారు కూడా కొనిచ్చేసామంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాడో ఏమనుకున్నాడో, ఆయన ఇక కొనిచ్చేసాడు. సో అప్పటి నుంచి అండి నాకు తెలిసి ఒక్కసారి షూటింగ్ పర్పస్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి నేను క్యాబ్ వాడాను. అది తప్ప నేను అసలు నా సొంత పనులకు కానీ, ఆఫీస్ పనులకు కానీ, మా బాబుని దింపి తీసుకురావడానికి కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అసలు క్యాబ్ వాడిన దాఖలాలే లేవు. ఇగో చూడు, ఎత్తులో ఇట్లా మెయిన్గా పోతూ ఉంటారు మెల్లగా. ఎట్లా అది రకరకాల మనుషులు కనపడతారండి. ఇట్లా వచ్చి ఇట్లా సుయ్యమని కట్లు కొడతారు. నేను ఫేస్ చేశా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్. సమ్ యంగ్స్టర్, వాడి జీవితం మీద ఏం ఫ్రస్ట్రేషన్ ఉందో ఏం పాడో, చేతి వేళ్ళన్నింటిలోకి వదిలేసి ఒక మధ్య వేలు మాత్రం విపరీతంగా పడుతూ ఉంటాడు వాడు. అట్లా అనిపించింది నాకు. ఇలా కట్టుకొట్టి వెళ్ళిపోయి అదేంటో ఆ ఫింగర్ చూపిస్తున్నాడు వాడు. పోన్లే త్రాష్టుడు అని అనుకున్నా. నేను ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్లో ఇన్ని తిట్లు తిడతానా, రియల్ లైఫ్లో మాత్రం నేను వాడే ఒక్క తిట్టు త్రాష్టుడు, అంతే. బాగా కోపం వచ్చినప్పుడు అంతే. వాళ్ళ మొహం అని ఒకవేళ విమెన్ ఉద్దేశించి ఏమన్నా అనాలని ఉంటే, వాళ్ళ మొహం ఏడిశారు ఇలాంటివి త్రాష్టుడు, అంతే. అగో చూడు, ఈ ఆటో భయ్య అటు లెఫ్ట్కి పోడు, ఇటు రైట్కి పోడు, మధ్యలో మెల్లగా పోతుంటాడు. మనకెటు పోవాలో అర్థం కాదు. ఆహా, స్పీడ్ బ్రేకర్. ఐ థింక్ ఎనీబడి కెన్ డ్రైవ్, ఎనీబడి కెన్ డాన్స్ లాగా ఎనీబడి కెన్ డ్రైవ్. బట్ ఎస్, కొంచెం కాన్ఫిడెన్స్, కాస్త మనం చేయగలం
అనే ఒక విచక్షణ. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్స్లో, అది ఏ సిటీ అయినా అండి, హైదరాబాద్ అని బొంబాటు చేస్తాం, కానీ వేరే వేరే సిటీస్లో కూడా మేము కార్ తీసుకొని వెళ్ళాం కదా, ఏ సిటీలో అయినా సరే, ఏ సందుల గొంతుల్లోంచి అయినా సరే ఎవరైనా వస్తారు. మీరు కామెంట్ చేయండి కింద కావాలంటే, సందుల గొంతుల్లో ఎవరైనా వస్తారు. మనం జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి, అంతే. అదే అనిపిస్తుంది నాకు. మనం కరెక్ట్గా వెళ్తున్నా వాడు పక్కన చాలా రాసుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు కారుకి ఏమన్నా దెబ్బ తగిలితే ఎంత హర్ట్ అవుతుందంటే మామూలు కాదు. నేను ఏం చేస్తాం, ఏం చేయలేం. పిల్లలు కూడా వాళ్ళ శాడిజాన్ని చూపిస్తూ ఉంటారు, ఆగిన కార్ల మీద గీసుకుంటూ వెళ్ళి. బ్లాక్ నాకు బ్లాక్ కార్ కావాలి, బ్లాకే అని చెప్పి తీసుకున్నా. చిన్న గీత పడ్డ, అసలు అది మామూలు ఎలివేషన్ కాదు, సీజీ చేయించినట్టు ఎలివేషన్ ఇస్తుంది కారు. డబుల్ కనిపిస్తుంది ఆ గీత. అప్పుడు ఆ కొత్తలో అయితే చాలా బాధ అనిపించేది. బట్ ఇప్పుడు మ్యాక్సిమం గీత లేకుండానే డ్రైవ్ చేస్తున్నాను, ఎందుకంటే కాస్త గీత మారింది. అంటే మెచ్యూరిటీ వచ్చింది, డ్రైవింగ్ ఎట్లా చేయాలో చేయగా వస్తుంది అంతే. కొత్తలో మాత్రం చాలా భయం అయ్యేది. అమ్మో వాడు వస్తాడు, కారు ఆగిపోతుంది, వీడు వస్తాడు ఇక్కడి నుంచి, అమ్మో గుద్దేస్తారేమో అలా. వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నా కూడా వాళ్ళ గుండెల మీదకి వచ్చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు అలా కాదు, చాలా వరకు బెటర్. ఏంటిది చూడు, ఇట్లా సందులో చూయ్యారు వస్తారు, నాకు అర్థం కాదు ఎట్లా డ్రైవ్ చేస్తున్నా. అయ్యో. బట్ ఈ డ్రైవింగ్ వల్ల చాలా అంటే చాలా ఓపిక పెరిగిందండి. ఓపిక పెరిగింది, ఎబిలిటీ, అనాలిటికల్ థింకింగ్ అంటారే, అట్లాంటి ఎబిలిటీ పెరిగింది. ఒక్కసారి సాయమ్మ క్లాస్కి లేట్ సాయి అంటే మా బాబు, వాడి క్లాస్కి లేట్ అయిపోతుంది. అసలు టీచర్కి చెప్పినా అయిపోతుంది, ఎందుకో ఆ రోజు ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేశాను. లేట్ అయిపోతుంది, నాకు రెడీ అవ్వమంటే రెడీగా ఉండు, తొందరగా అని చెప్పి వాడు ఇలా కూర్చున్నాడు, బిక్కప్ వేసుకొని. వాడు ఇలా అని చూస్తాడు, ఏదన్నా నేను కొంచెం క్లాస్ పీక్తుంటే ఇట్లా నన్ను ఎందుకు తిడుతున్నా నాకేం తెలుసని అని ఆ కనుబొమ్మలు వేసుకొని, కనురెప్పలు ఇట్లా పెద్దగా ఉంటాయి వాడి అని చూస్తాడు. నాకు వాడు మొహం చూస్తూ కనీసం డిస్కషన్ కూడా పెట్టబుద్ది కాదు. సో ఆ టైంలో మాత్రం ఆటో అబ్బి ఫాస్ట్గా వచ్చి ఒక చిన్న డెంట్ కింద పెట్టాడనమాట. అప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఆటో వచ్చి కారు మీద పడ్డా, కారు వెళ్ళి ఆటో మీద పడ్డా, మనకే బ్యాడ్. అందుకే మనం ఎటువంటి పరిస్థితుల్లో అసలు టెంపర్మెంట్ కోల్పోకూడదు డ్రైవ్ చేసేటప్పుడు. ఒకవేళ నిజంగానే యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయి, టెంపర్మెంట్ ఉంది, బాగాలేదు రోజు అంటే అసలు డ్రైవే చేయొద్దు అని సోషల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశా ఈ డ్రైవింగ్లో. దానేంటి కళ్ళజోడు తీసి ఒకసారి డ్రైవ్ చేశాను, మరి పర్వాలేదు, చీకట్లో కూడా బాగానే కనిపించింది. కానీ అన్ని వేళల్లో టైం మనకి చెప్పిరాదు కాబట్టి అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ ఎందుకని కళ్ళజోడు మాత్రం వాడతా. కార్ ఎంత దూరం వచ్చింది, ఏంటి పరిస్థితి. అసలు కొంతమంది అండి, అదిగో నలుగురా బండి మీద, 4, 5, 6, ఐ అండర్స్టాండ్, ఎవరికి వాళ్ళకి సోషల్ స్టేటస్ ఆర్ వాట్ ఎవర్, పాపం అందరూ అన్నీ అఫోర్డ్ చేయలేరు, నేను కూడా అన్నీ అఫోర్డ్ చేయలేను, నాకు అర్థమవుతుంది. కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు 4, 5 ఎక్కించుకొని వెళ్ళడం అంటే ఇట్స్ అ క్వశ్చనబుల్, డిబేటబుల్ క్వశ్చన్. దీనికి కూడా మీరు కామెంట్స్ పెట్టచ్చు. అంటే మీ కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ నేను చాలా వరకు చదువుతా, ఖచ్చితంగా చదువుకుంటా, నవ్వుకుంటా, అప్రిషియేట్ చేస్తే, తిట్టుకున్నా నవ్వుకుంటా, బండబూతులు తిట్టినా నవ్వుకుంటా. ఏమో ఎందుకో కోపం చాలా వరకు తగ్గిపోయింది, మంచిదే. ఇలా ట్రాఫిక్. బట్ టు బీ ఇండిపెండెంట్, లెట్స్ టాక్ అబౌట్ దిస్. వాట్ ఈస్ బీయింగ్ ఇండిపెండెంట్ అండి? ఉమెన్కి అట్లీస్ట్ బీయింగ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? మన పనులు మనం చేసుకోవడం బీయింగ్ ఇండిపెండెంట్. నేను అది తెలుసుకున్నా. అందరికీ వర్క్ చేసి ఎర్న్ చేసే స్కోప్ లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా ఎన్నెన్నో విషయాలు వాళ్ళని ఆపుతూ ఉండొచ్చు, ఎక్సెట్రా చాలా కారణాలు ఉంటాయి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్, ఏదైనా సరే. బట్ దెన్ మన పనులు ఎవరి మీద మ్యాక్సిమం డిపెండ్ అవ్వకుండా, అంటే భార్యాభర్త కూర్చొని ఇది నీ పని ఇది నా పని అని ఫస్ట్ అనుకొని మన పనులు మనం మ్యాక్సిమం చేసుకోగలగటం, ఇంక్లూడింగ్ పిల్లల బాధ్యత. ఐ థింక్ దట్స్ బీయింగ్ ఇండిపెండెంట్ ఫర్ మీ. 10 రూపాయలు తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించినా మన పనులు మనం చేసుకోవడమే బీయింగ్ ఇండిపెండెంట్. ఇంతకు మించి డెప్త్గా మనం ఆలోచించామనుకోండి మన లైఫ్ హెల్ అయిపోతుంది. సో అందుకే అట్లా ఆలోచించకూడదు, మన పనులు మనం చేసుకోవడమే
బీయింగ్ ఇండిపెండెంట్ అని అనుకోవాలి అంతే. ట్రాఫిక్ హైదరాబాద్కి అందుకు ఎనీ మెట్రో సిటీస్కి ట్రాఫిక్కి అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. ఎప్పుడు చూడు ట్రాఫిక్ ఉంటుంది. ఎంత అంచనా వేసుకొని ముందు బయలుదేరినా మనం 10-15 నిమిషాలు లేట్ కూడా అయిపోతూ ఉంటాం. అది డ్రైవింగ్. బట్ దెన్ ఒకప్పుడు కొత్తల్లో కారు కొన్న కొత్తల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా సడన్గా వచ్చినా పిచ్చి పిచ్చిగా సిగ్నల్ జంప్ చేస్తూ నడిపించినా ఇంకొకటైనా విపరీతం కోపం వచ్చేది. ఛీ, వీళ్ళు ఇంత అధర్మంగా ఎలా ఉన్నారు అని. బట్ దాని తర్వాత అర్థమైంది, అయ్యో కదిలిస్తే ఎవడి కష్టం వాడిదే, సో నవ్వుకొని మెల్లగా వెళ్ళడం తప్ప మనం చేసేది ఏమీ లేదు అని చెప్పి. ఇంకొంతమంది అండి లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ వెళ్ళిపోతూ ఉంటారు. అది ఇంకా అద్భుతమైన విషయం. ఏంటి, పోలీస్ సారు పక్క నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. సో అలాంటప్పుడు మనం రూల్స్ పాటించాలి. కూడదని చెప్పి అలా వెళ్ళామనుకో మొదటికే మోసం వస్తుంది. ఇవాళ ఇలా అనమాట. బ్యూటిఫుల్. మ్యాప్ వేయకుండా ఒక సెన్స్ ఉపయోగించి ఎంత దాకా వెళ్ళగలను వెళ్ళా. ఇంకో కనెక్టింగ్ రూట్ వచ్చింది. అప్పుడప్పుడు టెక్నాలజీని వాడకుండా ఒక్కొక్కసారి మైండ్ కొంచెం కామ్గా ఉంటే టెక్నాలజీ వాడకుండా కూడా మనం తిరిగిన రూట్సే కాబట్టి ఇలా ఆలోచించవచ్చు అని కూడా అనిపించింది. ఇంకొక విషయం నేను అడ్రస్ చేయదలుచుకున్నా, సందుల్లో కార్లు పార్క్ చేసేటప్పుడు దయచేసి కొంచెం రోడ్డు మధ్యలో కాకుండా కొంచెం ఇట్లా పక్క నుంచి పెడితే కాస్త వీలుగా నడిపే వాళ్ళకి కాస్త సునాయాసంగా అలా ఉంటుంది అని నా ఫీలింగ్. అయితే చాలా కష్టమైపోతుంది. యూ కెన్ నాట్ ఈవెన్ డ్రైవ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇప్పుడు నేను ఒక స్లోప్ ఎక్కుతున్నా, చూద్దాం, చూపిస్తే ఐ కెనాట్, మేబీ నేను చూపించలేను. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ స్లోప్, గోయింగ్ ఆన్ అ హిల్, స్లోప్ కాదు హిల్. కారు కొన్న కొత్తల్లో అండి ఇది నేను డ్రైవ్ చేయడానికి చాలా టెన్షన్ పడ్డా. అసలు మా శ్రీవారేమో ఆయనది ఇక కారు కొన్న దగ్గర నుంచి వెంటనే మొత్తం అవుట్స్కట్స్ దాకా తీసుకెళ్ళాడు అదే రోజు. ఏంటిది అని అంటే అలవాటు ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు నేను తిట్టుకున్నా, కానీ ఆ ప్రాక్టీస్ వృధా పోలేదు. సో అలా పాటలు వింటూ ప్రశాంతంగా డ్రైవ్ చేయడం అనేది అలవాటు చేసుకున్నా. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే, ఒకటి మన మాటల ద్వారా నేను మీకు షేర్ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఇండిపెండెంట్, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పార్ట్నర్ మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు చేసుకోగలిగిన పనులు సొంతంగా చేసుకోగలడం బీయింగ్ ఇండిపెండెంట్. ఓకే, వీలుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఒకవేళ వీలు లేకపోతే ఇది. ఆ తర్వాత ఏదైనా సరే స్కిల్, అది డ్రైవింగే కావచ్చు, వంటే కావచ్చు, చాలామందికి, మరి కొంతమంది జీవితాల్లో పెళ్ళే కావచ్చు. అమ్మో నాకు భయం అని అనుకుంటే ముందు చేసుకోవాలి, నేర్చేసుకోవాలి. ఆ తర్వాత సైమల్టేనియస్గా అందులో నెగ్గుకు రావడం ఎలా అని చెప్పి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొన్ని తప్పవు లైఫ్లో. ఈ లైఫ్ స్కిల్స్ అనమాట ఇవన్నీ. ఈ వంట వండుకోవడాలు, బట్టల మెషిన్కి వేసుకో. చాలామందికి కరెంట్కి సంబంధించిన ఫోబియా అక్కడ ఉంటుంది, గ్యాస్కి సంబంధించిన ఫోబియా ఉంటుంది, చేసుకోలేకపోతాం. చీకట్లో ఉండాలంటే భయం, ఉండలేకపోతారు. అలోన్గా ఉండాలంటే, ఇంట్లో ఎవ్వరు లేకుండా అలోన్గా ఉండాలంటే భయం. ఒకరోజు ఫోన్ యూజ్ చేయకుండా ఏం చెయ్యాలి, ఆ రోజు ఎలా గడపాలి, అది ఆలోచనే, ఒక విధంగా భయమే. కానీ ఇవన్నీ కూడా చేసి చూడాలని నా ఫీలింగ్. మన భయాలని మనమే జయించాలి. మన లైఫ్ ఇంకెవ్వరూ వచ్చి బతకరు కాబట్టి మన భయాల్ని మనమే జయిస్తూ, భయపడుతున్నది ముందు చేసేస్తూ, సైమల్టేనియస్గా ఎలా ఈదుకు రావాలో ఆలోచించుకుంటూ ముందుకెళ్ళడమే లైఫ్. ఏమంటారు? ఈ రోజుకి జ్ఞానం చాలు. చాలా కూడా ట్రాఫిక్ ఉంది. మళ్ళీ నేను మాట్లాడుతూ నడిపిస్తే కొత్త ఇష్యూస్కి నేను ఆస్కారం కావచ్చు. సో నిజంగానే కాన్సన్ట్రేషన్ ఉండాల్సిన రోడ్స్లో ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ ద కెమెరా అండ్ ఎండింగ్ ద వ్లాగ్ ఓవర్ హియర్. సో మళ్ళీ మాట్లాడుకుందాం కొత్తగా. ప్రస్తుతానికి బాయ్.